ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. నిత్యానంద అనే సాంస్క్రిట్ స్కాలర్ అట ఆయన. నిన్న మనం మాట్లాడుకున్నాం. ఆయన భూమికి అటు ఇటు అని చెప్పి ఏదో చెప్పుకుంటూ వచ్చాడు, పాతాళం అంటే ఏమిటని. మహర్షి దయానంద సరస్వతి గారు సూడో సైన్స్ చెప్పారని చెప్పి మాట్లాడాడు ఆయన. ఆయన తప్పు అని నిరూపించాం మనం. దానికి కొంతమంది చక్కగా మెసేజ్లు ఏం పెట్టారంటే, లేదు సార్, అది అది కాదు, యాంటీపాడ్ తీసుకోవాలి మీరు. అంటే ఏంటంటే ఎక్కడి నుంచున్నామో దాని నుంచి ఒక లైన్ గీసి మనకి భూమి భూమి యొక్క మధ్య నుంచి వెళ్తూ వెళ్తూ ఎక్కడికి వెళ్తుందో అంటే, మనం నార్త్ పోల్లో ఉన్నాం కదా, భారతదేశం నార్త్ పోల్, నార్త్ పోల్ కాదు, నార్దర్న్ సైడ్ ఉన్నాం కదా, భూమధ్య రేఖ పైన ఉన్నాం కదా. కాబట్టి మనం తీసుకోవద్దు భూమధ్య రేఖ కింద. అలా తీసుకుంటే సముద్రంలోకి వస్తుంది ఆ పాయింట్ అని వాళ్ళు పాపం వాపోయారు. మీరందరికీ అర్థం కావాల్సింది ఏంటంటే, పా- పాతాళము అంటే కింది భాగం అని అర్థమయ్యా, అంతకంటే ఏం లేదు. పాతాళం అంటే కింది భాగం, అంటే భూమికి మనం పై భాగంలో ఉన్నాం అనుకుంటే కింద భాగంలో ఉన్నది. అంటే కరెక్ట్గా చెప్పాలంటే భూమిని కనుక సగం చేస్తే మనం ఉన్న వైపునంతా అది ఉపరితలంగా తీసుకొని కిందంతా పాతాళం కింద తీసుకోవాల్సి వస్తుంది. మీరు టైమింగ్ చెక్ చేయాల్సింది ఏంటంటే, భారతదేశంలో ఉదయం 6ంటికి అయినప్పుడు అది 12 గంటలకి తర్వాత సాయంకాలం 6 అవుతుంది. సో మనకి సాయంకాలం అంటే భారతదేశంలో సాయంకాలం 6ంటికి అయినప్పుడు ఏ దేశంలో ఉదయం 6 అవుతుందో చూసుకోండి, అది పాతాళం. దట్ సింపుల్. 12 అవర్స్ డిఫరెన్స్ ఉంటుందన్నమాట పాతాళానికి దానికి. సో ఇప్పుడు దానికి కొంతమంది ఇలా చెప్పి, అలా కాదు, మీరు ఎన్నుకున్న ఒక ప్లేస్ తీసుకొని న్యూ మెక్సికో అని చెప్తే సరిపోతుందా అంటే, బాబు అది ఒక ఎగ్జాంపుల్గా చెప్పారు అంతే. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పాతాళం అంటే కింది భాగం అని అర్థం. కొంతమంది రాశారు, సార్ మరి అతల వితల సుతల అనుకుంటే ఏవో చెప్పుకుంటూ 7 లోకాలు ఉన్నాయి కదా, మరి వాటి సంగతి ఏంటి, మరి పైన ఉన్న లోకాల సంగతి ఏంటి, ఇవన్నీ చెప్పారు. అవన్నీ ఒక వీడియోలో నేను వివరించి చెప్పాను. అయినా సరే మళ్ళీ మీరు అడుగుతున్నారు కాబట్టి తర్వాత చెప్తాను నేను. ప్రస్తుతం ఏంటంటే, ఈ నిత్యానంద శాస్త్రి గారు ఏదైతే సాంస్క్రిట్ స్కాలర్ ఉన్నారో, ఆయన మహర్షి దయానంద సరస్వతిని ఏమి తప్పు పట్టాడో, ఇంకొక విషయం కూడా తప్పు పట్టాడండోయ్. అశ్వతరి ఈ పదానికి మహర్షి దయానంద సరస్వతి ఏం చెప్పాడు, ఈయనేం చెప్పాడు, ఫస్ట్ ఈయనేం చెప్పాడో మనం విందాం. వినిన తర్వాత మహర్షి దయానంద సరస్వతి ఏం చెప్పాడు, దాని అర్థం ఏమిటో కూడా మనం నిరూపించేద్దాం ఇప్పుడే. ఆయన పెద్ద సాంస్క్రిట్ స్కాలర్ కాబట్టి ఆయనకు అర్థం కావాల్సింది ఉంది, అది చెప్పుకొద్దాం మనం. उनका ऐसा आकलन क्यों था ये तो मैं नहीं जानता, पर उन्होंने ये डंके की चोट पर कहा और इस पर लेकर बहुत सी बातें कह दी, बहुत सी बातें जिनका कोई आधार नहीं था। और ये आश्चर्य है कि दयानंद सरस्वती कहते थे कि पुराणों में बहुत कल्पना है, पर वो स्वयं कल्पना कर रहे थे। उन्होंने ये कहते हैं, पाताल देश वो अमेरिका है जिसको मैं अमेरिका कहता हूँ, यही नहीं कहा। उन्होंने कहा पाताल देश तक हमारा आना जाना था, भगवान कृष्ण का आना जाना था, अर्जुन का आना जाना था। సో మహర్షి దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాశంలో రాశారట. ఏమని? వీళ్ళు పాతాళ దేశానికి మనకి ఆనాజానా అంటే మనం వెళ్తుండేవాళ్ళం వస్తుండేవాళ్ళం అట. కృష్ణుడు అర్జునుడు కలిసి వెళ్ళారని కూడా చెప్తున్నాడు. ఉంది, అది ఏముందో చూద్దాం ఒకసారి. ఈయన చెప్పేది వినిన తర్వాత మనం మాట్లాడుకోవాలి. नहीं था, ऐसा वर्णन नहीं। तो महेंद्र पर्वत और कलिंग देश के पास लिखा गया है, पर बभ्रुवाहन को उन्होंने कहा पाताल देश से अर्थात अमेरिका से आया था। महाभारत के समय अमेरिका से भारत कैसे आया था? చూసారా, అమెరికా నుంచి భారతదేశం ఎట్లా వచ్చారు అని ఇక ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ ఇక్కడ వినండి, జాగ్రత్తగా వినండి. कृष्ण कृष्ण और अर्जुन पाताल से अर्थात अमेरिका देश से अश्वतरी पर चढ़कर आर्यावर्त अर्थात भारत అశ్వతరి మీద ఎక్కి వచ్చారట అని చెప్తున్నాడు. అంటే కృష్ణుడు అర్జునుడు పాతాళలోకం నుంచి భారతదేశానికి, లేదా భారతదేశం నుంచి పాతాళలోకానికి అశ్వతరి ఎక్కి వచ్చారని చెప్తున్నాడు. गए थे, ऐसा दयानंद सरस्वती सत्यार्थ प्रकाश में लिखा है। अश्वतरी, अश्वतर संस्कृत में कहते हैं खच्चर और अश्वतरी कहते हैं खच्चरी को। సో అశ్వతరి అంటే సంస్కృతంలో అంటారట మ్యూల్. అంటే మ్యూల్ అంటే ఏమిటి? కంచరగాడిద అనమాట. సో కంచరగాడిదని అంటారు. వీళ్ళే కంచరగాడిద ఎక్కొచ్చారా అంటే మహర్షి దయానంద సరస్వతి ఏం చెప్పాడు, అది వాళ్ళ ఉద్దేశం. सत्यार्थ प्रकाश में दयानंद सरस्वती जी ने कह दिया अश्वतरी अर्थात अग्नियान नौका। సో మహర్షి దయానంద సరస్వతి అగ్నియాన్ నౌక అని చెప్పారట. అది తప్పంటాడు ఈ మనిషి, చూడండి. उनके शब्द है, मेरा नहीं, अग्नियान नौका। जिस शब्द को सैकड़ों सहस्रों वर्षों में खच्चर और खच्चरी समझा गया, उसको आपने कह दिया अग्नियान नौका। अग्नियान नौका से उनका क्या अर्थ रहा होगा? मोटर बोट अथवा स्टीम बोट।
ఇది ఈయన బాధ ఏంటంటే ఇదనమాట. ఇప్పుడు మీకు ఇది అర్థమైంది కదా. మొత్తానికి ఏంటంటే ఆయన చెప్తున్నది ఏంటంటే మహర్షి దయానంద సరస్వతి అశ్వతరి అనే నౌకనెక్కి అర్జునుడు కృష్ణుడు వెళ్ళారు వచ్చారని చెప్తున్నాడు. కానీ వేల సంవత్సరాల నుంచి సంస్కృతంలో అశ్వతరి అంటే కంచరగాడిద అర్థం ఉంది. మరి ఈయన కంచరగాడిదలు ఎక్కి వచ్చారా అంటే ఏం చెప్తున్నాడు? ఆయన ఏమంటున్నాడు దానికి? అశ్వతరి అంటే అగ్ని నౌక, అగ్నియాన్ అని చెప్తున్నాడు. అది అసలు అర్థమే కాదు, అది తప్పు అర్థము అని చెప్తున్నాడు. సరే ఇప్పుడే నిరూపించేద్దాం, కాసేపట్లో నిరూపించేద్దాం, మీ అందరికీ కూడా అర్థమైపోతుంది అది. సో ఈ పెద్ద మనిషి చెప్పేది ఎంత భూత్ అంటే ఈయన సంస్క్రిట్ స్కాలర్ అట. ఇదిగో వీళ్ళందరూ ఒక రకమైన పుస్తకాలు చదువుతారు. ఎస్పెషల్లీ ఆ పుస్తకాలు ఏంటంటే అమర కోసము ఇలాంటి గ్రంథాలు చదువుతారు. వాళ్ళకి అంతకంటే జ్ఞానం లేదు. అది చదివేసి మీకు అంత సంస్కృతం వచ్చనుకుంటారు. చాలా తప్పు అండి అది. వీళ్ళకి అర్థం కాదు ఏంటంటే భాషను భాషగా అర్థం చేసుకోవడం రాదు. భాష అసలు వైదిక భాషను అర్థం చేసుకోవడం అసలు రాదు. మహర్షి దయానంద సరస్వతి ఎంత ఉత్కృష్టమైన భాష రాశాడు, ఎంత ఎంత బేష్ ఎంత బేషుగ్గా రాశాడు. అది వింటేనే మనకి అసలు రోమాలు నిక్కబుడుచుకుంటాయి. అటువంటి సంస్కృతాన్ని పట్టుకొని ఈ పెద్ద మనిషి నిత్యానంద శాస్త్రి ఏంటి అసలు ఇదంతా? నీకు నచ్చలేదు మహర్షి దయానంద సరస్వతి, ఫైన్ తీసేయి. కానీ నువ్వు ఇలాంటి తప్పుడు మాటలు ఆయన మీద చెప్పడం ఏంటి? ఆయనతో నీ కంపారిజన్ ఏంటి? ఆయన మాట్లాడింది ఏంటి, నువ్వు మాట్లాడుతుంది ఏంటి? నేను ఇప్పుడే నిరూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇదిగోండి మహర్షి దయానంద సరస్వతి దశమ సముల్లాసంలో నిన్న ఒకటి చూపించాను, ఇవాళ కూడా శ్రీకృష్ణుడు అర్జునుడు ఇరువురు అశ్వతరి అంటే అగ్నియాన నౌకలో కూర్చుండి పాతాళమున అంటే అమెరికాకి ఏగి అట నుండి ఉద్దాలక మహర్షిని యుధిష్ఠిరుని యజ్ఞమునకు తీసుకొని వచ్చిరి. ఇది రాశాడు. సో అశ్వతరి అంటే అగ్నియాన నౌకలో అని చెప్పి రాశారు. అగ్నియాన నౌక అని అర్థం అనమాట. అంటే నౌక అంటే ఓడ అని మనకి తెలిసిన విషయమే. సో అశ్వతరి, అశ్వం అంటే తెలుసు మీకు, అశ్వ శబ్దం తెలుసు. కానీ అశ్వతరి అనేది ఒక శబ్దానికి కంచరగాడిద అని ఒక మీనింగ్ ఉంది. ఎస్, కంచరగాడిద అని ఉంది. అది కదా సంస్కృతం యొక్క గొప్పతనం ఇదనమాట. సో ఈ అశ్వతరి అన్న దానికి మహర్షి దయానంద సరస్వతి అగ్నియాన నౌక అని ఇచ్చారు. ఇది కరెక్టా కాదా అని మీ చేత చెప్పిస్తా చూడండి. అది కరెక్టా అని, అది కరెక్ట్ అని చెప్పి మీ చేత చెప్పిస్తా చూడండి. సో మొట్టమొదట మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అశ్వతరి అన్న దానిలో రెండు శబ్దాలు, అశ్వతరి అని రెండు ఉన్నాయి, అశ్వతరి అని ఒక పదం ఉంది. సో ఏది కరెక్టు ఏది? ఇప్పుడు ఆయన అగ్నియాన నౌక అని చెప్పిన తర్వాత అది తప్పు అనడానికి ఈయనకి అసలు సంస్కృతం వచ్చా అని డౌట్ వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు అమరకోశం అన్న గ్రంథం ఒకటి తిరిగేసేసి అన్నీ వచ్చేసి అనుకుంటారు, గొప్ప విషయం అని. చాలా తప్పులు ఉన్నాయి అందులో, అది విశేషం అనమాట. చాలా లేవు కూడా అందులో. ఇప్పుడు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనము ఏదన్నా సంస్కృత దానికి అర్థం చెప్పాలి అన్నప్పుడు దానికి ప్రసిద్ధంగా ఉన్న నామం ఒకటి ఉంటుంది. దాన్ని రూఢి అయిన నామము అంటారు. రూఢి అయినా అంటే ఆల్రెడీ దానికి పడిపోయింది, ఆ పదం పడిపోయింది. సో ఇప్పుడు కంచరగాడిదికి రూఢిగా అశ్వతరి అనే పదం పడింది అనుకోండి, అలా చెప్తాం అనమాట. సో అంతేకాని మనము ఇంకొక పదం వాడింది, అవునా కదా? సో అలా వాడుతున్నా కానీ అశ్వతరి అనే పదం అయిపోయింది. కానీ అశ్వతరి అంటే చాలా మీనింగ్స్ ఉన్నాయి. అలానే అశ్వము అంటే ఏంటి? మీకు మిమ్మల్ని ఎవరైనా సామాన్యంగా అశ్వము అంటే ఏంటంటారు? గుర్రం అని చెప్తారు. అగ్ని అని చెప్పరు మీరు, ఎందుకంటే మీకు తెలియదు కాబట్టి. ఇది యౌగికార్థం అనమాట. ఇది వేదంలోని పదాలకు అర్థాలు చెప్పేటప్పుడు మనము నిరుక్తము, నిఘంటువు ఇలాంటివి తీసుకోవాలి. అష్టాధ్యాయి, పాణిని మహర్షి యొక్క అష్టాధ్యాయి తీసుకొని చెప్పాలి. వీళ్ళు అలాంటి అర్థాలు ఏమీ తీసుకోవట్లేదు, డైరెక్ట్గా ఏదో తెలిసిన పదం ఆయన తెలిసింది చెప్పేస్తున్నాడు అంతే. అది చాలా తప్పండి, చాలా తప్పండి అలా చేయటం. దాని మూలంగా ప్రజల్లో బాగా భ్రమలు పెరుగుతాయి అన్నమాట. ఇప్పుడు మనం చూద్దాం. అశ్వతరి అన్న దానికి మీకు చెప్పాను కదా, ప్రసిద్ధమైన నామం రూఢి నామం ఒకటి, ఇంకోటి యౌగికార్థం ఒకటి, రెండు అర్థాలు ఉంటాయి. అలా లేకపోతే మనకు కష్టం అవుతుంది అది. సో వేదానికి అర్థాలు చెప్పడం సామాన్య విషయం కాదు, అందుకని అందరూ నేర్చుకోలేరు. అమర కోసం చూస్తే వేదానికి అర్థాలు రావు. కేవలం మీరు మామూలుగా సంస్కృతంలో పదాలు ఏవో ఉపయోగించడానికి మనకు వస్తాయి అంతే. సో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఇప్పుడు ఆ పెద్ద ఆయన పాపం ఆయన మొత్తం సంస్కృతం స్కాలర్ అని చెప్తున్నాడు, చెప్పినప్పుడు ఇలాంటివి చెప్పకూడదు, మంచిగా చెప్పాలి. చేత కాలేదనుకోండి కాస్త దర్శించాలి వాటిని. ఎలా ఎందుకు మహర్షి దాని సరస్వతి అట్లా చెప్పారని చెప్పి ఆయన వివేచించి ఉంటే ఆయనకు వచ్చేది ఆన్సర్. ఆయన వివేచన చేయట్లేదు. తను గొప్ప సాంస్క్రిట్ స్కాలరు, మహర్షి దాని సరస్వతి తప్పు, ఇలా చెప్పడానికి మాత్రమే ఉంది కానీ దాని అర్థం చెప్పలేకపోయాడు. సో మనం చూద్దామండి ఇప్పుడు అసలు ఏమిటి దాని అర్థము, ఏమిటి తీసుకోవాలి. అసలు అశ్వము అనొక దానికి అర్థాలు నిఘంటువులో ఏం చెప్పారో చూద్దాం. ఇక్కడ నిఘంటు పాఠంలో ఇక్కడ చెప్తున్నాడు, ఈ 10 అశ్వములకు నామములు, కానీ దేవతా శబ్దములతో ప్రయోగమగునని చెప్పుదురు.
సాహచర్య జ్ఞానార్థమునకు రుణాత్మక రెండు విద్యుత్ కావచ్చును అని పండిత్ రాజారాం గారు చెప్తున్నారు. అలానే రోహిత అంటే ఎర్రని జ్వాలలు. సో రోహిత అన్న దానికి కూడా అశ్వము అన్న నామం అనమాట. అశ్వానికి రోహిత అన్న నామం ఉంది. సో ఎర్రని జ్వాలలు, అది ఎర్రని జ్వాలలు అంటే అగ్ని. సో హరిత పసుపు పచ్చని ప్రాతకాల కిరణములకు కూడా అశ్వము అని పేరుందనమాట. సో రసభవు రెండు గాడిదలు, ఒకప్పుడు అశ్వములు వచ్చు సమయమున నల్లటి రంగు అనే అభిప్రాయం అగునమాట. అలానే అజాహ మేకపోతులు, ఇది ఐదో అర్థం. అలానే ఆరో అర్థము పృషత్య విచిత్రము వర్ణములు గల గోవులు, మేఘమాలలు. అరణ్యోగావ ఎర్రని కిరణములు, ఎర్రని కిరణాలను కూడా అశ్వాలు అంటారు. అలానే బూడిద రంగు కిరణాలను సవిత సమయం, సో దానికి కూడా మనం అశ్వంలో అంటారు. ఇలా 8 పేర్లు, ఇంకో 2 పేర్లు కూడా చెప్పుకుంటే సరిపోతుంది. ఇదంతా నిఘంటువులు ఇచ్చింది, నేను చెప్పేది కాదు. అందుకే మీకు ప్రింటెడ్ మ్యాటర్ చూపిస్తున్నాను. సో 9వ పేరు చందాంసి వై విశ్వరూపాణి. అలానే 10వ పేరు నియుత కలుపునట్టిది, వాయువు చలించినప్పుడు తృణ పర్ణాదులు కలిసిపోవును. అదే స్కందస్వామి అని ఆయన చెప్పాడు. సో ఇట్లా 10 పేర్లు ఉన్నాయి అశ్వానికి అని చెప్తున్నారు. సో దానిలో మీకు ఎర్రని జ్వాలలు అని తెలుస్తోంది అగ్ని. అగ్నికి కూడా అశ్వము అని పేరు అనమాట. సో ఇలా అశ్వానికి అగ్ని అని పేరు, ఎర్రని జ్వాలలతో మండుతుంది కాబట్టి దానికి అగ్నికి అశ్వము అని పేరు. అలా అశ్వము అనే దానికి మంత్రాలు ఉన్నాయి, దేవతా శబ్దంతో మంత్రాలు ఉన్నాయి. సో అశ్వ శబ్దంతో మనము వేద శబ్దాలని చెప్పేటప్పుడు అగ్ని కింద తీసుకుంటాం. సరే బాగానే ఉందండి, అగ్ని అంటే అశ్వము, అశ్వం అంటే అగ్ని, బాగానే ఉంది, రెండు బాగానే ఉన్నాయి. మరి తరి అంటే ఏమిటి, ఇది కూడా కావాలి. త్రూ ధాతువు ఉంటుంది అనమాట. త్రూ అంటే తరించడం అని మనం తెలుగులో అంటుంటాం అప్పుడప్పుడు. అరే వీడు తరించిపోయాడు రా అంటే దాటాడు అని చెప్పడం అనమాట. దాటడానికి ఉపయోగపడేది కాబట్టి తరి అంటే ఓడా అని అర్థం. సో ఇప్పుడు అగ్ని ఓడా దాని అర్థం. అగ్ని నావా, ఓడా అన్న నావా అన్న నీకు ఒకటి. సో అగ్ని ఓడా, అగ్ని నావా అని. అసలు తరి అంటే ఓడా అని అర్థం ఉందా? ఎందుకు మనం డిక్షనరీ చూస్తే సరిపోలా, అది చూసేద్దాం అయిపోతుంది. ఎందుకంటే మనం చూస్తే కానీ అర్థం కావు ఇలాంటివన్నీ. మీకు నేను చెప్పదలుచుకున్నావు అది. ఇదిగోండి, ఇది సాంస్క్రిట్ డిక్షనరీ మామూలు కామన్గా దొరికేది. తరి అని వచ్చింది ఇక్కడ. సో తరి అంటే ఏమిటి అన్నదానికి ఇక్కడ ఇచ్చే తరి ఫస్ట్దే తరి. ఎఫ్ అంటే ఏంటి, స్త్రీలింగం అనమాట. తరి అంటే బోట్ అని అర్థం, బోట్. సో మీకు ఇప్పుడు అగ్ని ఓడ అని మీకు అర్థమైంది. సో అగ్ని ఓడ అని అర్థమైంది, కానీ అది అసలు ఆ పదం అట్లా కుదురుతుందా కుదరదా మొత్తం డీటెయిల్డ్గా డిస్క్రిప్షన్ ఇస్తాను నేను. ధాతు పాఠంతో సహా మీరు నేర్చుకోవాలి. సో త్రూ ధాతు తరి వస్తుందన్నమాట. సో అలానే ఇక్కడ మనకి అగ్ని శబ్దం, అశ్వం అంటే అగ్ని అని అర్థం అవుతుంది, నిఘంటువులోంచి తీసుకున్నాము. అట్లనే మీరు దీని నుంచి కూడా తీసుకోవచ్చు. సో అయితే ఇప్పుడు దీనికి అగ్ని తరి అంటే అగ్నియాన, అగ్నియానము అనే అర్థం రావాలి. అంటే అగ్నితో నడిచే ఓడ అని అర్థం అనమాట. సో ఇది ఏ సమాసం అవుతుంది అవన్నీ తెలుసుకోవాలి ఆయన. ఆయన పాపం నిత్యానంద శాస్త్రి గారు ఇవన్నీ చూడకుండా మహర్షి దయానంద సరస్వతి రాశారు అంటే నువ్వు దృష్టి పెట్టాలి. కేవలం ఆయన ఐడల్ వర్షిప్ అంటే విగ్రహారాధనని అటువంటి వాటిని వద్దన్నాడని చెప్పి ఆయన చెప్పిన యొక్క శాస్త్రజ్ఞానం అర్థం చేసుకోలేక సూడో సైన్స్ అని చెప్పి నీలాంటి వాళ్ళతో నేను ఎలా చెప్పాలి నాకు అర్థం అవుతలేదు. కొద్దిగా సంస్కృతంలో మాట్లాడేసే, సంస్కృతంలో నలుగురితో మాట్లాడేసేసాగానే మేమంత సంస్కృత స్కాలర్స్ ఎవరు లేడని తప్పు అవుతుంది అది. సో బాగానే ఉందండి, ఆయన తప్పు పడుతున్నారు మీరు, ఆయన పెద్ద ఆయన దూషించకూడదు అంటే నేను దూషించట్లేదు. మహర్షి దయానంద సరస్వతిని దూషించినప్పుడు ఇలాంటి వాళ్ళు దూషించినా తప్పులేదు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఇది. సో ఇప్పుడు ఆయన చెప్పిన దానికి నేను కరెక్ట్ అర్థం చూపిస్తా చూడండి. మహర్షి దయానంద సరస్వతి ఇచ్చిన అర్థం ఎలా నిరూపింపబడుతుందో మీకు అర్థం అవుతుంది ఇప్పుడు. ఇదిగోండి, సాధారణంగా అమరకోశం వంటి గ్రంథాల్లో అశ్వతరి అంటే కంచరగాడిద అని అర్థం. అందుకని మనము అమరకోశం చేయకూడదు వేదాన్ని చూసేటప్పుడు. ఇది కేవలం మీరు మామూలు సంస్కృతం మాట్లాడుకోవడానికి బ్రహ్మాండంగా పనికొచ్చేస్తుంది. కానీ అశ్వ అంటే అగ్ని, వైదిక పరిభాషలో అగ్ని అశ్వంతో పోలుస్తారు, అగ్నిని అశ్వంతో పోలుస్తారు. మరియు ఇప్పుడే ప్రూవ్ చేశాను మీకు. తరి అంటే ఓడ అనే అర్థాన్ని తీసుకుంటే ఇది ఒక విశిష్టమైన సమాస పదం అవుతుంది. ఇది తెలుసుకోవాలి ఆయన ప్రతిపాదన. అగ్నితో నడిచే ఓడ అని ప్రతిపాదన నేను ఇస్తున్నాను అనే అర్థం ప్రకారం దీని విశ్లేషణ ఇక్కడ ఉంది. ఇప్పుడు దాన్ని నిరూపించాలి. నేను ప్రతిపాదన అయితే చేశాను, నిరూపించకపోతే ఎట్లా? సమాస విగ్రహ అర్థం ప్రకారం ఇందులో మధ్యమ పదలోపి కర్మధారయ సమాసం కనిపిస్తుంది. సమాస పదం అశ్వతరి, ఇది బాగుందండి. విగ్రహవాక్యం అశ్వేన చాలితా తరి,
అశ్వేన అంటే అగ్నినా అని వస్తుంది అనమాట. అంటే అగ్నితో నడిచే తరి ఓడ అని అర్థం అనమాట. సో మధ్యమ పదలోపి కర్మధారయ సమాసము. ఇక్కడ చాలిత అంటే నడపబడే అని మధ్యమ పదం లోపించడం వల్ల దీనిని మధ్యమ పదలోపి సమాసం అంటారు. సరే, శబ్దరూప విశ్లేషణ చేద్దాం. అశ్వతరి అంటే ఫైర్ బోట్, పవర్డ్ బోట్. ఓకే, స్త్రీలింగము, ప్రథమ ఏకవచనం. వేదాలలో అగ్నిని అశ్వము అని పిలుస్తారు. తరి అంటే ఓడ, కాబట్టి అగ్నిశక్తితో నడిచే ఓడ అనే అర్థంలో అశ్వతరి అనే పదాన్ని వాడవచ్చు. ఇది ఆధునిక సంస్కృత పరిభాషలో స్టీమర్ లేదా యాత్ర నౌకకు చక్కని సంజ్ఞానామం. ఇందులో నడపబడి అనే పదం లోపించింది కాబట్టి ఇది మధ్యమ పదలోపి సమాసము. ప్రమాణితం. అశ్వ అంటే అగ్ని అని శతపథ బ్రాహ్మణము మరియు ఇతర వేద భాగాల్లో అశ్వరూపం కృత్వాయగ్ని అని అగ్నిని అశ్వంగా వర్ణించారు. తరి ఓడ, తరిస్తరణి అని ఓడకు పర్యాయపదంగా చెప్పండి. ఇది మీకు ఈ పదం తరి అనే పదం మీకు ఆయన ఇప్పుడు చెప్పాను చూడండి. ఇంకోటి ఏదది మన అమరకోశంలో దొరుకుతుంది, మీకు కావాలంటే చూడండి. ఇంకెక్కడన్నా కూడా దొరుకుతుంది. తరి అనేది ఇప్పుడు నేను చూపించాను మీకు. రూఢ్యర్థం, ప్రసిద్ధిగా ఉన్న అర్థం ఏంటంటే అశ్వతరణంగా కంచరగాడిద అని అనుస్తారు. కాబట్టి ఆయనకు అదొక్కటే తెలుసు. యౌగికార్థం ధాతు ప్రత్యయముల సంబంధంతో వచ్చిన అర్థం. ధాతువులు తీసుకొని, ప్రత్యయాలు తీసుకొని దాన్ని జోడించి అది ఆ సంధి ఏర్పడుతుందో, ఆ సమాసం ఏర్పడుతుందో చెప్పాలి. సో ఇక్కడ అశ్వ ప్లస్ తరి వాటి ధాతువులను బట్టి అర్థం వెతికితే అది అగ్నితో నడిచే నౌక వంటి ఆధునిక అర్థాలకు దారితీస్తుంది. మహర్షి దయానంద సరస్వతి వంటి పండితులు వేదమంత్రాలకు భాష్యం చెప్పేటప్పుడు ఇటువంటి యౌగిక అర్థాలనే ప్రాధాన్యతనిచ్చారు. దీనివల్ల ప్రాచీన వేద జ్ఞానానికి ఆధునిక విజ్ఞానంతో అనుసంధానించడం సులభమవుతుంది. ఈ విశ్లేషణ మధ్యమ పదలోపి కర్మధారయ సమాసం ద్వారా వ్యాకరణబద్ధంగా కూడా నిలబడుతుంది. సంస్కృత భాష సౌందర్యం ఇక్కడే ఉంది. ఒకే పదం ఒక సామాన్య జంతువును సూచించగలదు, అలాగే ఒక అద్భుతమైన యంత్రాన్ని కూడా సూచించగలదు. ఇది మీరు అర్థం చేసుకోవాల్సింది. కాబట్టి నిత్యానంద శాస్త్రి గారు మిమ్మల్ని నిందించట్లేదు, కానీ మీరు మహర్షి దయానంద సరస్వతి నిందించినప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని నిందించవలసి వస్తుంది. అలా కాకుండా నాకు ఈ అర్థం కనిపించింది, మరి ఆయన ఎట్లా రాశాడు అని అడిగుండుంటే అర్థాన్ని మంచి సంస్కృత పండితులు చాలామంది ఉన్నారు భారతదేశంలో, వాళ్ళని అడిగితే చెప్తారు కదా. సింపుల్ విషయం, ఇది పెద్ద విషయం కూడా కాదు. ఇది అది తీసుకొని చెప్పాలన్నమాట. సరే, బాగానే ఉందని నేను చెప్పేశాను, నేను అర్థమైంది. సరే, అది కర్మధారయ సమాసం కాదు, తత్పురుష సమాసం అని నేను వాదిస్తే వాదించుకోవచ్చు. అలా కాకుండా దీన్ని మనం ఇలా అర్థం చేసుకోవాలి అని చెప్పడానికి ఇదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చిందనమాట. సో నిరుక్తంలో అశ్వశబ్దానికి 10 పేర్లు ఉన్నాయి. అందులో అగ్నిజ్వాలలో పేరుంది, కాబట్టి అగ్నికి కూడా అశ్వం అని పేరు. అలానే కిరణాలకి పేరు, రకరకాల వాటికి పేర్లు ఉన్నాయి అట్లా. సో నిఘంటువు అంటేనే ఇలా మనకి ఒక పదానికి అనేక అర్థాలను చూపించేది నిఘంటు. నిరుక్తము విశ్లేషణ, మంత్రాల నుంచి తీసుకున్న పదాలకి విశిష్టమైన అర్థాలను చెప్పడం అన్నమాట. సో ఈ నిరుక్త నిఘంటువులు తీసుకొని, పాణిని శిక్షాశాస్త్రం తీసుకొని, పాణిని అష్టాధ్యాయి తీసుకొని, మహాభాష్యాన్ని తిరగేసి మొత్తం కెలికేసి అర్థాన్ని రాయాలి. వేద పదాలు వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వాడాలి. ఆయన మహర్షి దయానంద సరస్వతి, ఆయన పట్టుకొని అంత నీచంగా మాట్లాడటం నాకు బాధ కలిగించిందండి. ఈయన ఏదో నేను అనాలని కాదు, ఈయన పెద్ద పండితుడై ఉండొచ్చు, కానీ ఇలాంటి పాండిత్యం మనకి పనికిరాదు. వేదంలో ఏం లేదు, దానిలో ఏం లేదు, మనం అంతా ఇది అని ఆయన ఎంత నిమ్న స్థితికి వెళ్ళాడు. స్టార్టింగ్లో చెప్పుకోవచ్చు అంతా మనం చాలా ఏదో గుప్పుడు మంది ఆంగ్లేయులు వచ్చి మనం జయించేసి వెళ్ళిపోయారు అని చెప్పి ఎంత నీచంగా చెప్తున్నాడంటే ఒక్కసారి హిస్టరీ తిరిగేస్తే మీకు అర్థమవుతుంది. సో మీకు తెలియని విషయాలు నేను చెప్పగలుగుతాను నిత్యానంద శాస్త్రి గారు. కాబట్టి మనం అందరూ కూడా మహర్షి దయానంద సరస్వతిని తప్పు పట్టే ముందు 10 సార్లు ఆలోచించాలి. అలా ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టు ఎవరికి వచ్చిన భాష్యం వాళ్ళు రాస్తే తప్పు అవుతుంది. యౌగిక అర్థం తీసుకోవాలి. వేద పదాలకు అర్థం చెప్పేటప్పుడు ఆయన చక్కగా అశ్వతరి అని పెట్టాడు. ఆయనకి తెలియదా అండి అశ్వతరి అంటే కంచరగాడిదని? కంచరగాడిద మీద ఎవడన్నా అక్కడి నుంచి ఇక్కడ దాకా వస్తాడండి? ఏమన్నా అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థం ఉందా అసలు? సో ఇలా దుర్భాగ్యం ఏంటంటే మన యొక్క సంస్కృత పండితులు ఇలాంటి అర్థాన్ని తెలుసుకోలేకనే వేదానికి అర్థం చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు అట్లా అసలు ఆలోచించట్లేదు. వాళ్ళ ఆలోచనలోనే నిమ్నత ఉంది అనమాట. అంటే ఏంటంటే నీచంగా ఉంది. ఎంతసేపు అమర కోసం పట్టుకుంటా మాట్లాడతారు. అమర కోసం తీసుకోండి, ఎక్కడ అవసరమైతే అక్కడ తీసుకోండి, తప్పేం లేదు. కానీ అర్థాలు చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా చెప్పాలి. అందులో మహర్షి దయానంద సరస్వతి చెప్తున్నాడంటే ఖచ్చితంగా చెప్పాలి. ఎన్నో పదాలకి ఎన్నో రకాల అర్థాలు వస్తాయి, మనం బాగా అర్థం చేసుకోవాలి.
తెలుగులో సంస్కృతంలో మనం ఎన్నో పదాలు వాడుతూ ఉంటాం అనమాట. ఆ పదాలు వాడినప్పుడు అసలు పదం అది కాదు, ఇంకో అర్థం వస్తుంది, తెలుస్తుంది మనకి. అవునా? అప్పుడు మనం తెలుగులో ఏమంటాము, ఆకలితో అన్నం పెట్టు అంటే అప్పుడు వాళ్ళ దగ్గర భోజనం రైస్ అవి లేవు అనుకోండి, కుండ నిండిందనో లేకపోతే ఇంకోటో అది వచ్చేటట్టుగా అర్థం చెప్తారు. అంటే కుండ నిండుగా ఉంటే పెట్టడానికి ఏమైంది అంటాం, కానీ దాని అర్థం అది కాదు. సో మనకి రకరకాల అర్థాలు ఉన్నాయి. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటాం, కానీ అసలు ఏమిటది, దాని అర్థం ఏంటి వేరు ఉంటుంది. సో ఇవన్నీ అర్థం చేసుకోక పండితుల్లాగా మాట్లాడకుండా పామరులాగా మాట్లాడుతుంది. ఇప్పుడు సీత రాముడి గురించి వర్ణించు అని చెప్పి హనుమంతుడితో అడిగినప్పుడు లింగాని అనే పదం వాడింది. అతని చిహ్నాలు ఏమిటి అని అడిగింది. అది కాస్త వాడెవడో ఆమ్, ఆమ్, మందకృష్ణ మాది కాదు కదా ఆయన, అది ఏదో ఉంది, ఇంకొక కృష్ణ ఏదో పేరు ఉంది. అతను మాట్లాడేటప్పుడు ఇగో హనుమంతుడికి రాముడు లింగం గురించి అడుగుతోంది అని చెప్పి అసహ్యంగా మాట్లాడాడు. సో ఇటువంటివి కదిరి కృష్ణ అనుకుంటా, యా కదిరి కృష్ణ. సో ఇట్లాంటివి ఇలా మీరు కూడా, మీరు పండితులై ఉండి ఇలా మాట్లాడితే ఎలా అండి? ఎలా? ఇంకా ఏం మాట్లాడారో తెలియదు, చూస్తాను. ఒక పదం చూసేటప్పటికే నాకు అసలు ఏమి, అసలు సంస్కృత పండితుల వీళ్ళంతా ఏం మాట్లాడుతున్నారు? కొన్ని మహర్షి దాని చెప్పాడు అన్నప్పుడు కాస్త అర్థం చేసుకొని మాట్లాడాలి కదా. ఎప్పుడు వేద పదాలకు అర్థం చెప్పేటప్పుడు ధాతువు ప్రత్యయాలు తీసుకొని వాటి యొక్క అర్థాలని, అలంకారాలు ఏమిటి, శబ్దం యొక్క సంధి ఏమిటి, సమాసం ఏమిటి, ఇవన్నీ చక్కగా ప్రూవ్ చేయాలి. వేదంలో జ్ఞానం ఉంది అని నమ్మకం మీకు లేదు కాబట్టే మీరు అమర కోసం లాంటి చిన్న డిక్షనరీ పట్టుకొని ఓ ఓ ఓ అని ఊపుకుంటూ వెళ్ళిపోతున్నారు. మహర్షి దానంద సరస్వతిని విమర్శించాలి అంటే గొప్ప పండితుడై ఉండాలి, అది కూడా అర్థాలు యౌగికార్థం తెలిసి ఉండాలి, లేకపోతే కుదరదండి. ఐఎమ్ వెరీ సారీ, నేను ఇంకో పండితుడిని అనాల్సి ఉంది, నాకు చాలా బాధగా ఉంది. ఆయన సంస్కృత స్కాలర్ అయినప్పుడు ఇలా మాట్లాడటం ఏంటి? పోనీ నాకు అది తట్టలేదండి, మరి ఆయన ఎందుకు అలా చెప్పారు అని అంటే సరిపోయేది అక్కడ దాకా. కానీ ఆయన విమర్శించడం ఎట్లా, సూడో సైన్స్ అని చెప్పి విమర్శించాడు. చాలా తప్పండి, చాలా తప్పు. మహర్షి దయానంద సరస్వతి ఈ రోజున సైన్స్ చెప్పక ముందర ఆయన చెప్పిన విషయాలు నేను మళ్ళీ నిరూపిస్తాను. ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను నేను. ఈ ఈ ఈ సంస్కృత స్కాలర్ అందరికీ చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. ఇంకా వస్తాయి వీడియోస్, వెయిట్ చేయండి. ఉంటానండి. ఓ